హే గైస్, వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి ఫ్రైడే నిన్న నైట్ వ్లాగ్ అనమాట. నిన్న నైట్ నుంచి షూట్ అయితే చేసిన. యాక్చువల్లీ ఫీవర్ ఇప్పుడే తగ్గుతుంది అనమాట. ఇప్పుడిప్పుడే నాకు, అందుకనే ఇంకా షూట్ ఎక్కువ చేయలేకపోతున్నా. ఎటన్నా బయటికి వెళ్ళి షూట్ చేద్దామన్నా కూడా హెల్త్ అస్సలు సహకరించట్లేదు. సో బయట ఫుడ్ తినొద్దని చెప్పి నేను ఇంకా ఇంట్లోనే పూరి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నాకు మా మమ్మీకి తినాలని ఉందంటే ఇంకా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో అయితే చాలా బాగా కుదిరింది, బాగా పొంగింది. సో మా మమ్మీ ఇప్పటి కోసము దోశ ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఇంకా మా డాడీ అయితే ఆఫీస్ నుంచి వచ్చారు, ఫ్రెష్ అప్ అయ్యారనమాట. డాడీకి నేను పూరి పెడుతున్నా. సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే 8:30, 8:45కి అట్లా లేచిన అనమాట. ఇంకా పాల ప్యాకెట్ తీసుకొని కిచెన్లోకి వెళ్తే చాలా మెస్సీగా ఉంది. ఈ మెస్సీని చూసి ఇంకా నేను ఎలా అయినా సరే క్లీన్ చేయాలి అని చెప్పి అనుకున్నాం. మొత్తం స్టవ్ మీద అన్నీ పొంగిందనమాట. సంథింగ్ ఏదో టీ అనుకుంటా, అది పొంగింది, ఇంకా అలానే ఉండిపోయింది. ఎవరు క్లీన్ చేయలేదు, ఇంకా అట్లనే ఉండిపోయింది అనమాట. ఎవరికి టైం లేక ఎవరు చేయలేదు. ఇంక ఈరోజు వీక్ ఆఫ్ కదా, నేనే చేద్దామని అనుకున్నాను. చెప్పాలంటే జిమ్కి కూడా నేను 10 days అయింది వెళ్ళక. ఎందుకో అక్కడికి వెళ్ళిన తర్వాత వర్కౌట్ అంటే వర్కౌట్ చేస్తేనే నాకు చాలా ఇట్లా ఫీవర్ వచ్చేస్తుంది. అండ్ మళ్ళీ ఇంట్లో నార్మల్గా ఏదైనా పని చేస్తే మాత్రం అట్లా ఏమి ఉండట్లేదు. సో ఇంకా 10 days అయితే వెళ్ళలేదు. ఇంకా రేపెల్లుండి అయితే ఇంకా చూడాలి, వెళ్తా లేదంటే లేదు. అండ్ ఇక్కడైతే పీనట్ చట్నీ అయితే చేస్తున్నా. ఈరోజు అయితే దోశలు చాలా బాగా వచ్చిందనమాట. చాలా సాఫ్ట్గా బ్రౌన్గా వచ్చాయి కలర్. చాలా అంటే సమ్మర్ కదా, సో మనం మెంతులు అవి యాడ్ చేయకపోయినా కూడా చాలా బాగా పొంగుతుంది అనమాట. సమ్మర్ సీజన్లో చాలా బాగా పొంగుతుంది. సో ఇంకా పక్క స్టవ్కి అయితే నేను స్టవ్ మీద ఇది పెట్టాను, టీ అయితే పెడుతున్నాను అనమాట. ఇంకొక పాల ప్యాకెట్ ఉంది కదా, ఇదేమో కర్డ్ కోసం. సో చట్నీ అయితే మా మమ్మీ గ్రైండ్ చేసి చట్నీ తాలింపు కూడా పెట్టేసింది అనమాట చట్నీకి. నేనేమో ఇక్కడ దోశలు వేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగా పొంగింది అసలు. ఇంకా దీంట్లో కొంచెం వాటర్ వేసి సాల్ట్ వేసి ఇంకా నేను బాగా మిక్స్ చేసి దోశలు అయితే వేస్తున్నా. ఫస్ట్ దోశ అయితే ఎవరికైనా ఫ్లాప్ అయిపోతుంది అనమాట. సో నాకైతే అట్లా ఫ్లాప్ ఏం కాలేదు ఈసారి, బట్ కొంచెం బ్రేక్ అయితే అయ్యింది. చాలా బాగా వచ్చింది అనమాట, బ్రౌనిష్ కలర్. సో ఇట్లా ఎవరికి ఎన్ని కావాలో కనుక్కొని ఇంకా వాళ్ళకి దోశలు వేసి నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. మా మమ్మీ ఏమో పనిలో పని ఇంకా తను కూడా లంచ్కి అయితే ప్రిపేర్ చేసింది. అంటే రైస్ పెట్టలేదు, ఓన్లీ కర్రీ మాత్రమే ప్రిపేర్ చేసింది. ఎందుకంటే ఆఫ్టర్నూన్ మనకి వేడి అనేది వస్తుంది కదా, ఆఫ్టర్నూన్ స్టవ్ వేడి, ఇంకా సమ్మర్ కదా, బయట వేడి కూడా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా కర్రీ కూడా ప్రిపేర్ చేసింది. ప్రిపేర్ చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పూజ చేసుకొని తను అప్పుడు టిఫిన్ చేసింది అనమాట. సో నేనేమో ఇవి గ్రైండ్ చేసి తాలింపు పెట్టేసేయమని చెప్పి తను ఇంకా ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళింది. నేనేమో ఇంక ఇది నార్మల్గా కలిపి గ్రైండ్ చేయడానికి అందులో వేస్తున్నా అనమాట. ఇది సంథింగ్ ఏదో గోంగూర అనుకుంటా, నేను కట్టేటప్పుడు అయితే చూడలేదు. సో బయట సౌండ్ అయితే వస్తుంది, ఏమనుకోకండి. సో నేను క్లీన్ చేసేటప్పుడు షూట్ అయితే ఏం చేయలేదు, మొత్తం క్లీన్ చేశాను. విండో జిడ్డు మరకలు ఏదైతే ఉందో అదంతా క్లీన్ చేశాను. స్టవ్ కూడా మొత్తం క్లీన్ చేసి మళ్ళీ అల్యూమినియం పేపర్ అయితే పెట్టిన. ఎందుకంటే మళ్ళీ పొంగితే అది అల్యూమినియం పేపర్ మీదనే పడుతుందని చెప్పి నేనైతే పెట్టేసిన అనమాట. సో మళ్ళీ ఆ కవర్ మొత్తం అలానే తీసి డస్ట్బిన్లో వేయొచ్చు కదా అని చెప్పి ఇంక అట్లా పెట్టేసిన అనమాట. సో కుకింగ్ అయితే అయిపోతుంది. ఇటు సైడ్ ఏమో మమ్మీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా
పూజ అయితే కంప్లీట్ చేసుకుందనమాట. మా సిస్టర్ ఏమో డైలీ మెస్సి పెడుతుంది కబోర్డ్. ఈరోజు క్లీన్ పెట్టుకుందనమాట. డైలీ వేర్, ఆఫీస్ వేర్ అన్నీ పెట్టుకుంది. సో ఇక్కడైతే నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.